హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వీడియో అనమాట. మొన్న యానివర్సరీ వీడియో షేర్ చేసుకున్నాను కదా, ఆ వీడియోకి కంటిన్యూవేషన్ అండి. పార్ట్ 2 వీడియో షేర్ చేస్తా అనుకున్నాను కదా, సో ఇదే అనమాట. కొంచెం వీడియో లెంత్ అవుతుంది అనేసి కొంచెం కట్ చేసేసాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయిన వీడియో మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. మొత్తం అత్తమ్మ, మా అమ్మమ్మ, పిల్లలందరం కలిసి. అయితే మేము ముందే ఒక రోజు ముందే ఇంటికైతే వచ్చేసామండి, సాటర్డే రోజు. అయితే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మొన్న ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు చిన్న ఇన్సిడెంట్ అన్నాను కదా, చిన్న యాక్సిడెంట్ లాంటిది అనమాట. అందుకే మేము అదే డే హడావిడిగా వెళ్ళడం వల్ల ఆ రోజు అమావాస్య ఉండి ముందు రోజు వచ్చేసినాం కాబట్టి ఇంకా ఇంట్లో ప్రశాంతంగా పొద్దున్నే యానివర్సరీ కాబట్టి టెంపుల్కి వెళ్ళి రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఫంక్షన్ ఎవరిదంటే మా పిన్ని కూతురు పాప బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే అండి. దానికోసమే మేము ఇక్కడ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడం కోసం జడ్చర్లు అయితే వచ్చామన్నమాట. మా పిన్నిని చాలా వీడియోలో చూస్తుంటారనమాట. నాకు అమ్మ అంటే ఇంకో అమ్మ అనుకోవచ్చు. నేను మా అమ్మ ఎంతైతే చూస్తుందో మా పిన్ని ఇంకా అంతే చూస్తున్నాను అనమాట. నాకు ఇంకా కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. మా పిన్ని చాలా బాగా చూసుకుంటాను. నేను ఏదైనా మా పిన్ని కోసం ఆలోచిస్తాను అనమాట. నా కోసం కూడా అంత ఆలోచిస్తుంది మా పిన్ని. నాకు మా అమ్మతో చెప్పుకోలేను కూడా, నన్ను మా పిన్నితో షేర్ చేసుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి మా పిన్నితో అంత అటాచ్మెంట్ ఉంటుంది నాకు. కాబట్టి ఇంకా మా పిన్ని కూతురు ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా ఊరికైతే వెళ్ళడం జరిగింది. దాని ముందు కూడా ఈ చెల్లె వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళి ఉండే, సో దానికి అటెండ్ అయ్యామన్నమాట. ఈరోజు మా చెల్లెలు అనమాట. మా పిన్నికి 2 కూతుర్లు, పెద్దమ్మాయి, ఈ చిన్న పాప. సో చిన్నమ్మాయి పాప బర్త్డే అనమాట. సో దానికైతే జడ్చర్ల, అది కూడా మా ఊరు సైడే ఉంటుంది. ఇంకా దానికోసం మేము వెళ్ళాము. సో పోయిన ఇయర్ మా యానివర్సరీ రోజే నైట్ పాప పుట్టిందనమాట. సో మా యానివర్సరీ పాప బర్త్డే ఒకే రోజు రావడం జరిగింది కాబట్టి మేము కూడా పొద్దున్నే టెంపుల్కి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ బర్త్డేకి వచ్చి అటెండ్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడ రాగానే పాప అయితే మంచి యాక్టివ్ ఉండే, ఎందుకంటే బాగా యాక్టివ్ ఉందన్నమాట. మంచిగా ఆడుకుంటుంది, ఏడవట్లేదు. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు 1 ఇయర్ బర్త్డే కంటే చాలా ఏడుస్తారనమాట. కానీ మా చెల్లెల పాప అస్సలు ఏడవలేదండి, చాలా యాక్టివ్గా ఉండింది. ఫొటోస్ మంచిగా దిగుతుంది, మంచిగా ఆడుకుంటుంది. కొంచెం కూడా ఏడ్చింది చూడలేదు తను నేను. సో అట్లా అనమాట, ఫుల్ యాక్టివ్ మా సిస్టర్ పాప అయితే. చిన్నపిల్లలు అంటే ఇట్లానే ఉండాలి, సెన్సిటివ్ కాకుండా కొంచెం రఫ్గానే పెంచారనమాట పిల్లల్ని. ఎటు వెళ్ళినా మళ్ళీ కొంచెం చిన్నగా ఏదైనా సిక్ అవుతుంటారు అనమాట. కాబట్టి పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలగాలి. ఫంక్షన్ గిఫ్ట్స్ అయినా మనం ధైర్యంగా చేయొచ్చు, పిల్లలు భయపడకుండా. లేదంటే పిల్లలు ఏడుస్తారు అనేసి భయం ఉంటుంది మనకి. కానీ మా పాప అయితే ఏడవలేదు. పాప పేరు డియాన్షి అనమాట. సో ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ మంచి ఫంక్షన్. ఈ సమ్మర్ కాబట్టి కొంచెం ఏసీ ఫంక్షన్ హాల్ ఉండే. ఆ ఫంక్షన్ హాల్లో నార్మల్ ఉన్నా లేకపోతే ఊర్లో ఫంక్షన్స్ ఉన్నా అస్సలు వెళ్ళలేమండి. ఈ సమ్మర్లో చాలా ఎండలు ఉన్నాయి ఊర్లో అయితే. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. నేను 4-5 డేస్ ఊర్లోనే ఉండి నిన్న ఈవినింగే ఊరు నుంచి వచ్చానండి. అందుకే నేను వీడియో ఏం షేర్ చేయలేదు. ఊర్లో అస్సలు కుదరట్లేదు అనమాట. ఏదైనా చేద్దాం అనుకున్నా, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, హడావిడి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత మేమైతే స్టేజ్ పైకి వెళ్ళేసి చిన్న గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా మేము కూడా ఫొటోస్ దిగి వచ్చేస్తున్నాం అనమాట. ఇదంతా ఇప్పుడు మేము లైన్ బై లైన్ దిగుతున్నాం కదా, అందరు మా ఫ్యామిలీయే. సో అట్లా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, ఇది మా పిన్ని వాళ్ళ సైడ్ ఫస్ట్. సో అక్కడ మా మరిది వాళ్ళు, మా చెల్లెల వాళ్ళందరూ ఫస్ట్ అయితే అందరు ఒక్కొక్కరు అందరు ఫొటోస్ అయితే దిగేస్తున్నాము. అక్కడికి లేట్ అయిపోయింది కొంచెం. ఏ ఫంక్షన్ చేసినా ఒక అటు ఇటు కొంచెం 1 అవర్ అటు ఇటు లేటే అవుతుంది. ఏదైనా అంతే అవుతుంది అనమాట. మనం ఎంత టైం అనుకున్నా కొంచెం అటు ఇటే అవుతుంది. సో ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది, తినేసి 4-4:30కి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి రాగానే మా చిన్నత్తయ్య వాళ్ళు కేక్ తీసుకొచ్చారండి. వాళ్ళ తర్వాత వచ్చారనమాట అక్కడికి వెళ్ళి జడ్చర్ల నుంచి. ఇంకా యానివర్సరీ రోజు కేక్ వాళ్ళు తీసుకొస్తే ఆ కేక్ కటింగ్ చేపించి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనమాట. మేమేమో ఉండిపోతున్నాం. మా వారు ఒక 1 డే లీవ్ పెట్టుకున్నారు. నేనైతే 4-5 డేస్ ఇక్కడే ఉంటా కాబట్టి మేమైతే ఉండిపోతున్నాము. ఇంకా మా యానివర్సరీకి మేము ఫస్ట్ యానివర్సరీకి మాత్రమే కేక్ కట్ చేసుకున్నామండి. మాకు మేము ఓన్గా తీసుకొచ్చి అప్పుడు పెద్ద గొడవ జరిగి అదంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి అప్పటి నుంచి మేము స్పెషల్గా మా కోసం మేము తెచ్చుకొని కేక్ ఎప్పుడు కట్ చేసుకోలేదు. ఎవరైనా తెచ్చి కట్ చేపిస్తేనే మేము కట్ చేసుకుంటామని మేమైతే ఎప్పుడు చేసుకోలేదన్నమాట. టెంపుల్స్కి వెళ్ళడం అట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, బట్ స్పెషల్గా కేక్ తెచ్చుకొని కట్ చేసుకోము. కానీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు ఈసారి కాబట్టి కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా చెల్లెలు వాళ్ళు తీసుకొచ్చారండి.
మా చెల్లెలు తీసుకొచ్చారు, ఫ్రూట్ కేక్ తీసుకొచ్చారనమాట. సో ఫ్రూట్ కేక్ తీసుకొచ్చారు, మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. మా అత్తయ్య వాళ్ళకి నయ్యం ఇంకా 1/2 kg, మా చెల్లెలు అయితే 1.5 kg తీసుకొచ్చి, ఎందుకంటే ఫంక్షన్లో కేక్ తిని అక్కడ ఫుడ్ తిని వచ్చి కూర్చున్నాము, అప్పుడే కేక్ కటింగ్స్ తినాలి అంటే అస్సలు పోవట్లేదు. దాంతో మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయేసరికి ఆ కేక్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అందరికీ పని చేసినామండి. చాలా వేస్ట్ అయిపోయింది, కేక్స్ అన్నీ మొత్తం వేస్ట్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉండింది. మా అమ్మ ఇంకా ఫంక్షన్ పోకుండా మా అమ్మను ఉంచేసుకున్నాం అనమాట. ఎందుకంటే కేక్ కటింగ్ అది ఉంది కదా, మా చెల్లెలు ఆల్రెడీ తీసుకొస్తా అని చెప్పింది కాబట్టి ఇంకా ఉండమ్మ తర్వాత వెళ్దు అంటే ఇంకా ఆ రోజు అమ్మ ఉండిపోయింది. ఇంకా మా అమ్మమ్మ ఉంది, మా అత్తమ్మ ఉంది. ఇంకా అందరి సమక్షంలో ఈసారి పోయిన ఇయర్ కూడా మా మరిది వాళ్ళు తీసుకొచ్చారనమాట, అది కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఈసారి ఏమో మా చెల్లెలు వాళ్ళు, ఇది మా చెల్లెలు ఫ్రూట్ కేక్ తీసుకొచ్చింది. చాలా టేస్టీగా ఉండిందండి. ఫస్ట్ టైం నేను ఫ్రూట్ కేక్ తినడం అనేది, కానీ తినలేకపోయినామండి. ఇంత పెద్ద కేక్ అసలుకి అంత బాగుండింది, కానీ ఎంత తినాలనుకున్నా తినలేకపోతున్నాము. ఆ ఫంక్షన్ ఇది అది అన్న ఒకటేసారి అయ్యేసరికి. సో ఈసారి మా అందరి సమక్షంలో వీళ్ళందరి వల్ల మేము యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ. ఒకసారి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్